శరీరాన్ని విడిచిపెట్టడం అంత బాధ. ఒక పక్క స్పృహ తప్పిపోతుంటే, ఒక పక్క కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవలు, స్నేహితులు అందరూ వచ్చేస్తుంటే తీసుకొచ్చి ఓ చింకి చాప పట్టండి, ఇంట్లో పడుకోబెట్టకండి అని వీధిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తుంటే, ఇంకా తెలుస్తుంటే బయట జరుగుతున్న విషయాలు, కొడుకు తెచ్చుకొచ్చి తులసి నీళ్లు పోసేస్తుంటే, యమభటులు వచ్చి పాశాలు వేసేస్తుంటే, నోట మాట రాకపోతే ఊపిరందక ఎగ ఊపిరితో కొట్టుకుంటుంటే, ఒళ్ళు చెమట పట్టేస్తుంటే, స్నేహితులు చుట్టూ నిలబడి ప్రతిరోజు పూలదండలతో అలంకృతమైనటువంటి వాడు మా స్నేహితుడు, అటువంటి వాడు కటిక నేల మీద పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే, ఇన్ని తట్టుకుంటూ కూడా శరీరం స్తంభీభూతమైపోతుంటే, జీవుడు అన్నిటినీ ఇంద్రియముల యొక్క శక్తుల్ని లాగేసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఆ చిట్ట చివరి ప్రయాణానికి సిద్ధపడిపోతుంటే, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథుడు. అది పెద్ద నిద్ర, ఇక మళ్ళీ కన్ను తెరవడు. అటువంటి నిద్రకి సిద్ధపడిపోతుంటే, అంత చెమట పట్టేస్తుంటే, ఆ పరివేదనలో ప్రాణములు ఉత్క్రమణమైపోతుంటే, లక్ష తేళ్లు కుట్టినంత బాధ అనుభవిస్తూ స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ స్థితి బాధ. ఈ రెండు భయంకరం. అందుకే శంకర భగవత్పాదులు దాని గురించే చెప్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. ఈశ్వర, నన్ను తారయ సంసార సాగరత, నన్ను గట్టెక్కించు. శరీరంతో వచ్చాను కాబట్టి ఇది చిట్ట చివరిసారి శరీరం పడిపోవాలి, ఇక ఇంకొక్కసారి శరీరంలోకి నన్ను తేవద్దు. నన్ను జనన మరణ చక్రం నుంచి విడుదల చెయ్యి, అది నీ ఒక్కడి వల్లే సాధ్యం. నాకు ఆ జ్ఞానాన్నిచ్చి సాక్షిగా చూస్తూ నిర్భయంగా శరీరాన్ని విడిచిపెట్టి, నమస్తే శివాయు త్యజస్రం బ్రవాణి అంటారు శంకరులు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఉత్తరీయం తీసి దండం మీద పడేసినట్టు శరీరాన్ని విడిచిపెట్టే ముందు, బతికున్నంత కాలం స్వామి నీ పాదముల గురించి చెప్పుకున్నాను, ఇదిగో విడిచిపెట్టేస్తున్నాను శరీరాన్ని, నీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నానని పరమ సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయేటటువంటి అనుగ్రహాన్ని పొంది నేను సంసారమును తరించగలిగినటువంటి అదృష్టాన్ని, దానికి హేతువైన జ్ఞానాన్ని కృపచేయి. లేకపోతే ఎన్ని కోట్ల జన్మలెత్తను, ఎన్నిసార్లు పుట్టను, ఎన్నిసార్లు చావను, ఎన్ని మాటలు సంసారం, ఎన్ని మాటలు తిరగను. ఈశ్వరా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, రక్షించు. అంత అద్భుతమైన ప్రార్థనతో మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేశారు. రెండవ శ్లోకంలో అంటారు, దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయఖేదచ్చిదే వందే అంటారు. వందే అంటే నమస్కరించుచున్నాను. సనాతన ధర్మంలో నమస్కారానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అనేక భావాల్ని నోటితో ఆవిష్కరించడం సాధ్యం కానప్పుడు కేవలం నమస్కార భంగిమ చేత ఆవిష్కరిస్తారు.